ఒక ప్రశాంతమైన ఉదయం. చిన్న గ్రామం అంచున ఉన్న కొండల మధ్యలో ఒక పెద్ద మనిషి మౌనంగా నిలబడి ఉన్నాడు. అతడే ప్రపంచం భయపడే పేరు హల్క్. కాని ఈరోజు అతడి కళ్లలో కోపం లేదు, గర్జన లేదు, కేవలం ఆలోచన మాత్రమే. బలమంటే కొట్టడం కాదు, ఓర్పుగా నిలబడటమే నిజమైన బలం. అతడు చేతిలో టీ గ్లాస్ పట్టుకుని నెమ్మదిగా తాగుతుంటాడు. ఈ హల్క్ మనకు తెలిసిన యుద్ధ హల్క్ కాదు. ఇతడొకప్పుడు అన్నీ కోల్పోయిన హల్క్. చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామం చాలా సంతోషంగా ఉండేది. పిల్లలు ఆడుకుంటూ, వృద్ధులు కథలు చెప్తూ, రైతులు పొలాల్లో పాటలు పాడుతూ. అప్పుడే ఒకరోజు ఆకాశం నలుపెక్కింది. అడవిలో నుంచి అన్యాయమైన గ్యాంగ్ వచ్చింది. వాళ్లకు భయం లేదు, దయలేదు. గ్రామాన్ని దోచేశారు, ఇళ్లను కాల్చేశారు, ప్రజలని బెదిరించారు. ఆ రోజు హల్క్ కూడా అక్కడే ఉన్నాడు. అతడికి కోపం వచ్చింది, భారీ కోపం. ఒకే ఒక్క క్షణంలో అతడు హల్క్గా మారిపోయాడు. అడవంతా కంపించింది, భూమి చీలిపోయినట్టయింది. శత్రువులను ఓడించాడు. కాని ఆ కోపంలో అతడే చేసిన నష్టాన్ని తర్వాత చూసి అతడి గుండె పగిలిపోయింది. కొన్ని ఇళ్ళు అతడి చేతుల వల్లే కూలిపోయాయి, కొంతమంది గాయపడ్డారు. ఆ రోజు హల్క్ గ్రహించాడు, నేను శత్రువులను ఓడించాను, కాని నావాళ్లనే బాధపెట్టాను. ఆ రోజు తర్వాత హల్క్ మాట్లాడటం మానేశాడు. గ్రామం వదిలి అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒంటరిగా జీవించాడు, జంతువులతో, చెట్లతో, మౌనంతో. రోజులు గడిచాయి, సంవత్సరాలు మారాయి. కాని మనసులో ఉన్న నొప్పి మాత్రం తగ్గలేదు. ప్రతి రాత్రి కళ్ళు మూసుకుంటే గ్రామం గుర్తొస్తుంది. పిల్లల ముఖాలు, వృద్ధుల కన్నీళ్లు. ఒకరోజు భారీ వర్షం మొదలైంది. అడవిలో గొర్రెల కాపరి తన గొర్రెలతో చిక్కుకున్నాడు. మెరుపులు, పిడుగులు, అడవి జంతువుల అరుపులు. గొర్రెలు చెల్లాచెదురయ్యాయి. ఆ కాపరి భయంతో కేకలు వేశాడు. ఆ శబ్దం హల్క్ చెవికి వినిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మనిషి కోసం హల్క్ గుండె కొట్టుకుంది. కాని ఈసారి కోపంగా కాదు, ఆలోచనతో. హల్క్ అడవిలోకి వెళ్ళాడు. జంతువులు దాడి చేయబోతున్నాయి. కాని ఈసారి హల్క్ అరవలేదు, కొట్టలేదు. చెట్లను అడ్డుగా నిలబెట్టాడు, రాళ్లతో దారి మూశాడు. గొర్రెలని తన శరీరంతో కాపాడాడు. ఒక్క గొర్రె కూడా గాయపడలేదు. కాపరి ఆశ్చర్యపోయాడు, నువ్వు హల్క్వేనా? హల్క్ మెల్లగా నవ్వాడు. ఆ నవ్వులో భయం లేదు, గర్వం లేదు, దయ మాత్రమే ఉంది. ఆ కాపరి గ్రామానికి వెళ్ళి అన్నీ చెప్పాడు. హల్క్ మారిపోయాడు. అతడు రాక్షసుడు కాదు, అతడు రక్షకుడు. గ్రామ ప్రజలు నమ్మలేదు. కాని ఒకరోజు గ్రామానికి మళ్లీ ప్రమాదం వచ్చింది. ఈసారి మరో పెద్ద శత్రువు. అందరూ భయపడ్డారు. అప్పుడే భూమి కంపించింది. దూరంగా ఒక ఆకుపచ్చ ఆకారం నడుచుకుంటూ వస్తోంది. హల్క్. ఈసారి అతడొక్కడే కాదు, అతడి వెంట నమ్మకం ఉంది. పోరాటం మొదలైంది. శత్రువులు ఆయుధాలు వేశారు. కాని హల్క్ తలపగలకొట్టలేదు. వాళ్ల ఆయుధాలను మాత్రమే నాశనం చేశాడు. వాళ్లను గ్రామం నుంచి తరిమాడు. ఎవరూ చనిపోలేదు. గ్రామం కాపాడబడింది. గ్రామ పెద్దలు కళ్లలో కన్నీళ్లతో హల్క్ దగ్గరికి వచ్చారు. మమ్మల్ని క్షమించు, మేము నిన్ను అర్థం చేసుకోలేకపోయాం. హల్క్ మెల్లగా అన్నాడు, బలం అంటే భయపెట్టడం కాదు, ఓర్పుతో కాపాడటం. ఆ రోజు హల్క్ మళ్లీ మనిషిగా పుట్టాడు. చూస్తున్నారే కానీ లైక్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.